హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. చూడండి, నానబెట్టే పని లేదు, ఉడికించే పని లేదు. సింపుల్గా అయితే కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే కార్న్ని బాగా కట్ చేసి అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అందులోకి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వీటితో పాటు కొద్దిగా సోప్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బియ్య పిండి అలాగే శనగపిండి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వడలాగా రాకపోతే చూడండి, నేను చూపించే విధంగా చేసుకోండి. మీకైతే వడ షేప్ రాకపోతే ఇంకొంచెం పిండి అయినా వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ బియ్య పిండి శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాకైతే నేనైతే వడలు వేసుకున్నానండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. చాలా మంది అయితే యూట్యూబ్లో చేస్తున్నారు. ఇదైతే స్వీట్ కార్న్ కాదండి, నార్మల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వేడి వేడిగా వడలు వేసుకొని ఆ టమాటా కెచప్తో తింటే టేస్ట్ అయితే అద్భుత. చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇంకోసారి మళ్ళీ ట్రై చేయాలి. ఇదైతే స్వీట్ కార్న్ కాదండి, నార్మల్ కార్న్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.